పోలవరం తుది అంచనాలపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జలసంఘం చైర్మన్ కు గడ్కరీ ఆదేశించారు. దీంతో 2 రోజులుగా ఏపీ అధికారుల బృందం జరిపిన చర్చలకు ఫలితం వచ్చినట్లయింది. ఇవాళ మరోసారి సీడబ్ల్యూసీ డైరెక్టర్లతో సమావేశం కానున్న అధికారులు ప్రత్యేక నోట్ను సమర్పించనున్నారు. వారం రోజుల్లోగా పోలవరం తుది అంచనాలపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జలసంఘం చైర్మన్ మసూద్ను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. పోలవరం తుది అంచనాలు, ప్రధాన పనుల డిజైన్లను ఆమోదింపజేసుకునేందుకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర జలవనరుల కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావులతో కూడిన ప్రత్యేక ఉన్నతాధికారుల బృందం 2 రోజులుగా కేంద్ర జలవనరుల శాఖ, సీడబ్ల్యూసీ అధికారులతో నిరంతర సంప్రదింపులు ఫలించాయి. శశిభూషణ్ బృందం గడ్కరీతో ఆయన కార్యాలయంలో సమావేశమైంది. ఈ నెల 11వ తేదీన పోలవరం ప్రాజెక్టు సందర్శన సమయంలో చేసిన సూచన మేరకు మంగళవారం నుంచి ఢిల్లీలోని కేంద్ర జల సంఘానికి, కేంద్ర జలవనరుల శాఖకు అందుబాటులో ఉన్నామని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తక్షణమే తన వద్దకు రావాలని చైర్మన్ మసూద్ను గడ్కరీ ఆదేశించారు. వెంటనే ఆయన వచ్చారు. పోలవరం తుది అంచనాలపై గడ్కరీ ఆయనతో మాట్లాడారు. జలసంఘం వెలుబుచ్చిన సందేహాలకు రాష్ట్ర జలవనరుల శాఖ ఇచ్చిన సమాధానాలు సహేతుకంగా ఉన్నాయో లేవో ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాధానాలు ఇచ్చిందని మసూద్ వివరించారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసి వారం రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని గడ్కరీ ఆదేశించారు. నిన్నటి వరకు హెడ్ వర్క్స్ అంచనాలకే సానుకూలత వ్యక్తం చేస్తూ భూసేకరణ సహాయ పునరావాసంపై సందేహాలు వ్యక్తం చేసిన మంత్రి బుధవారం పోలవరం తుది అంచనాలపై వారంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడంతో శశిభూషణ్ బృందం సంతోషం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలియజేసింది. అయితే పోలవరం తుది అంచనాలకు సంబంధించి సమగ్ర నోటు ఇవ్వాలని సీడబ్ల్యూసీ కోరింది. దీంతో ఇవాళ ఈ నోట్ను అందించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ వెంటనే కసరత్తు చేపట్టింది. గడ్కరీతో భేటీ అనంతరం కేంద్ర జలవనరుల కార్యదర్శి యూపీ సింగ్తో పాటు మసూద్తోనూ శశిభూషణ్ బృందం సమావేశమైంది. ఇవాళ సీడబ్ల్యూసీ డైరెక్టర్లతో మరో దఫా సమావేశం కావాలని నిర్ణయించింది. ఇంకోవైపు హెడ్ వర్క్స్ డిజైన్లను ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. భూసేకరణ సహాయ పునరావాసంపై సీడబ్ల్యూసీ లేవనెత్తిన సందేహాలకు శశిభూషణ్ బృందం సవివరంగా సమాధానాలిచ్చింది. 2005 నుంచి 2013-14 నాటికి పెరిగిన భూమి విలువ, కొత్తగా తెలంగాణ నుంచి వచ్చి చేరిన 7 ముంపు మండలాలు, మిగిలిపోయిన 3 గ్రామాలకు చెల్లించాల్సిన పరిహారం, 2013 భూసేకరణ చట్టం ప్రకారం చెల్లించాల్సిన పరిహారం, పునరావాస కార్యక్రమాలు తదితర అంశాలపైన వివరణ ఇచ్చింది.